హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. మనం గ్రేడ్ 7 లైట్ అనే చాప్టర్లో ఉన్నాం. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో కంప్లీట్ చేయడం జరిగింది, ఇంట్రడక్షన్ పార్ట్ అండ్ 15.1 దట్ ఈస్ లైట్ ట్రావెల్స్ అలాగే స్ట్రైట్ లైన్. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబిలిటీలో ఉంటుంది. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఎందుకు అంటే కాన్సెప్ట్స్ అన్ని సీక్వెన్స్లో ఉంటాయి అండ్ మనం సీక్వెన్స్లో నేర్చుకుంటే బేసిక్స్ అండ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనకు అర్థమవుతుంది. నౌ లెట్ us see రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఇంతకు లైట్ అంటే ఏంటి, రిఫ్లెక్షన్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ని మనం చూడాలి. సో ఆన్ ద వే టు చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ లైట్ ఈజ్ టు లెట్ ఇట్ ఫాల్ ఆన్ ఏ షైనీ సర్ఫేస్. ఇక్కడ చూడండి, లైట్ అన్నది ఎప్పుడు కూడా స్ట్రైట్గా ట్రావెల్ అవుతూ ఉంటుంది అనే విషయం మనకు బాగా తెలుసు. లైట్ ఆల్వేస్ ట్రావెల్స్ ఇన్ అ స్ట్రైట్ లైన్ అండ్ ఈ లైట్ గనక తన డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలి అనేసి అనుకుంటే, సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ లైట్స్ డైరెక్షన్, అప్పుడు మీరు ఏం చేయాలి, దాన్ని ఒక షైనీ సర్ఫేస్ మీద పడే విధంగా ట్రై చేయాలి. షైనీ సర్ఫేస్ అంటే ఏంటండి, నథింగ్ బట్ మిర్రర్. ఫర్ ఎగ్జాంపుల్, a shining stainless steel plate or shining steel spoon can change the direction of light. The surface of water can also act like a mirror to change the path of light. ఇక్కడ మీరు మన ఇంట్లో భోజనం చేసేటప్పుడు స్టీల్ ప్లేట్స్ చూస్తూ ఉంటారు అండ్ స్టీల్ స్పూన్స్ చూస్తూ ఉంటారు. మీరు కావాలంటే ఒక స్టీల్ ప్లేట్ తీసుకుని ఇక్కడ ఒక టార్చ్ లైట్ పెట్టి ఆ టార్చ్ లైట్ నుంచి లైట్ అనేది పాస్ చేయండి. ఖచ్చితంగా లైట్ అనేది ఆ స్టీల్ ప్లేట్ మీద పడి ఖచ్చితంగా అది ఇలా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఆ లైట్ మనకి ఏదైనా ఒక గోడ మీదో లేకపోతే ఒక స్క్రీన్ మీద పడుతూ ఉంటుందండి. సో షైనింగ్ సర్ఫేస్, ఏ షైనింగ్ సర్ఫేస్ తీసుకున్నా కూడా రిఫ్లెక్షన్ అన్నది జరుగుతుంది. కాకపోతే మిర్రర్ అనేది 100% షైనింగ్ సర్ఫేస్ అని చెప్పొచ్చు, లేదా 100% స్మూత్ సర్ఫేస్ అని చెప్పొచ్చు. అండ్ వాటర్ కూడా మనకు మిర్రర్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం. వాటర్ విల్ బి యాక్టింగ్ లైక్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఒక షైనింగ్ సర్ఫేస్. అండ్ హ్యావ్ యూ ఎవర్ సీన్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రీస్ ఆర్ బిల్డింగ్ ఇన్ వాటర్? మీరు ఎప్పుడన్నా చూసారా వాటర్లో ట్రీ ఇమేజెస్ అండ్ బిల్డింగ్ ఇమేజెస్? అంటే ఎస్, ఏదన్నా మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు లేదా ఒక పాండ్కి వెళ్ళినప్పుడు, ఏదన్నా ఒక రివర్, పాండ్, చెరువు చూస్తూ ఉన్నాము అంటే ఖచ్చితంగా మనం ఆ సర్ఫేస్ మీద రిఫ్లెక్షన్ చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఎనీ పాలిష్డ్ ఆర్ షైనింగ్ సర్ఫేస్, యు సీ, ఎనీ పాలిష్డ్ ఆర్ షైనీ సర్ఫేస్ కెన్ యాక్ట్ యాజ్ మిర్రర్. వాట్ హ్యాపెన్స్ వెన్ లైట్ ఫాల్స్ ఆన్ మిర్రర్? ఏమంటున్నాడు ఇక్కడ, ఏ పాలిష్డ్ సర్ఫేస్ తీసుకున్నా, ఏ షైనింగ్ సర్ఫేస్ తీసుకున్నా మిర్రర్ లాగా యాక్ట్ చేస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక బిల్డింగ్కి వెళ్ళారు, ఒక ఆఫీస్కి వెళ్ళారు, ఆ ఆఫీస్ ఫ్లోర్ చూడండి. ఆఫీస్ ఫ్లోర్ కి టైల్స్ ఉంటాయి కదండి. ఆ టైల్స్ అనేది చాలా స్మూత్గా అండ్ పాలిష్ చేసి ఉంటారు. ఆ స్మూత్ సర్ఫేస్, పాలిష్ సర్ఫేస్ కూడా మీకు మిర్రర్ లాగా, మిర్రర్ అంటే మరి 100% మిర్రర్ కాకపోయినా ఒక రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. వాట్ హ్యాపెన్స్ వెన్ లైట్ ఫాల్స్ ఆన్ మిర్రర్? డెఫినెట్లీ ఇట్ విల్ చేంజ్ ఇట్స్ డైరెక్షన్. టూ థింగ్స్ అవుతాయండి. లైట్ అన్నది మిర్రర్ మీద పెడితే టూ థింగ్స్. నెంబర్ 1, ఇట్ విల్ చేంజ్ ఇట్స్ డైరెక్షన్. అది బాగా గుర్తుపెట్టుకోండి. రైట్. సో వెన్ లైట్ ఫాల్స్ ఆన్ మిర్రర్, ఇట్ విల్ చేంజ్ ఇట్స్ డైరెక్షన్. సెకండ్ పాయింట్, లైట్ గెట్స్ రిఫ్లెక్టెడ్ అని చెప్పాలి. రిఫ్లెక్ట్ అవుతుంది. దట్ ఈస్ ద థింగ్. So you have learnt in grade 6 that a mirror changes the direction of light that falls on it. Already మనం డిస్కస్ చేసుకున్నట్టు లైట్ మిర్రర్ మీద పడితే ఖచ్చితంగా డైరెక్షన్ ఆఫ్ లైట్ అనేది చేంజ్ అవుతుంది. దిస్ చేంజ్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ లైట్ బై అ మిర్రర్ ఈజ్ డైరెక్షన్ బై అ మిర్రర్ ఈజ్ కాల్డ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. సో అలాగా లైట్ డైరెక్షన్ ని చేంజ్ అయ్యేదాన్నే మనం రిఫ్లెక్షన్ అని అంటామండి. కెన్ యూ రీకాల్ ద యాక్టివిటీ విచ్ యూ గాట్ ద లైట్ ఆఫ్ ఎ టార్చ్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ మిర్రర్? సో మనం 6th క్లాస్లో టెక్స్ట్ బుక్లో డిస్కస్ చేసుకున్నాం. ఒక యాక్టివిటీ మీకు గుర్తుంటే, ఒక కార్డ్బోర్డ్ షీట్ మీద ఒక కూంబ్ పెట్టేసి అండ్ ఈ పక్క ఒక మిర్రర్ని అటాచ్ చేసిన తర్వాత లైట్ పాస్ చేస్తే లైట్ రేస్ అన్ని కూడా మిర్రర్ మీద పడి అండ్ దెన్ దట్ గెట్స్ రిఫ్లెక్టెడ్ లైక్ దిస్. గుర్తుంది కదండి? దట్ ఈస్ ద యాక్టివిటీ రిలేటెడ్ టు మిర్రర్ అండ్ రిఫ్లెక్షన్. ఇక్కడ 15.1, టేక్ ఏ టార్చ్, కవర్ ఇట్స్ గ్లాస్ విత్ ఎ చార్ట్ పేపర్ which has 3 slits as shown in the figure 15.5. ఇక్కడ చూడండి, ఒక టార్చ్ తీసుకొని ఒక పేపర్, బ్లాక్ పేపర్ ఏదన్నా దానికి కవర్ చేయండి. కాకపోతే ఒక 3 స్ట్రిప్స్, ఒక 3 లైన్స్ ఉన్న విధంగా పేపర్ని కట్ చేసి దానికి అతికించి టార్చ్ ఆన్ చేశారు అంటే ఇక్కడ నుంచి మీకు యూసి
దిస్ ఈజ్ ఫస్ట్ లైట్ రే, సెకండ్ లైట్ రే, థర్డ్ లైట్ రే, ఒక 3 లైట్ రేస్ బీమ్ అన్నది ముందరకు వెళ్తూ ఉంటుంది. అండ్ దీన్ని టచ్ చేసిన తర్వాత, దీన్ని మిర్రర్‌ని టచ్ చేసిన తర్వాత యూ క్యాన్ అబ్జర్వ్ దట్ లైట్ గెట్స్ రిఫ్లెక్టెడ్ లైక్ దిస్. ఆ 3 రేస్ కూడా ఇలా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఈజీగా ఏం చెప్పొచ్చు అంటే, నెంబర్ 1, లైట్ అనేది ఎప్పుడు స్ట్రైట్ డైరెక్షన్‌లో వెళ్తూ ఉంటుంది. సో 3 పాయింట్స్ యూ హావ్ టు రిమెంబర్. Light always travels in straight line. Number 2, when light falls on shining surface or mirror, that will be reflected. ఈజీగా రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఈ డయాగ్రామ్, ఈ స్టోరీ, యు సీ Paheli remembers the story of lion and the rabbit from Panchatantra, in which rabbit fooled the lion by showing him his reflection in water. మీకు ఈ స్టోరీ ఐడియా ఉంటుంది. ఒక అడవిలో ఒక సింహం ఉంటుంది. ఆ సింహం అన్ని జంతువుల్ని తింటూ ఉంటుంది అనేసి అన్ని ఆ సింహానికి భయపడి దాక్కుంటూ ఉంటాయి. కాకపోతే ఒక తెలివైన కుందేలు ఏం చేస్తుందండి, ఆ సింహాన్ని ఎలాగో అలా చంపాలి, లేకపోతే ఎలాగో దాన్ని దీని నుంచి తప్పించుకోవాలని సింహం దగ్గరికి వెళ్ళి, మహారాజా మీలాగే ఇంకొక మహారాజు ఉన్నాడు మన అడవిలో అంటే, లేదు లేదు ఈ అడవికి నేను ఒక్కడే మహారాజు అనేసి అంటుంది. లేదండి, మిమ్మల్ని ఒక ఏరియాకి తీసుకెళ్తాను, ఆ ఏరియాలో చూడండి మీలాగే ఎగ్జాక్ట్‌గా మీలాగే ఇంకొక మహారాజు ఉన్నాడు అంటే, అప్పుడు పద పోదాం అనేసి ఒక బావి దగ్గర తీసుకెళ్తుంది కుందేలు. కుందేలు తీసుకెళ్ళి ఆ బావి లోపల సింహాన్ని లోపల చూడండి మీకు కనిపిస్తాడు అంటే, లోపల చూడంగానే వి నో కదా ఏది వాటర్ అనేది రిఫ్లెక్షన్ ఇస్తుందనేసి. కాకపోతే ఈ సింహానికి తెలీదు. తొంగి చూస్తుంది. చూసిన తర్వాత సింహంలాగే తన షాడో కాదది ఇమేజ్ కదండీ. ఆ ఇమేజ్ కనిపిస్తూ ఉండేటప్పటికి ఇది నవ్వితే అది నవ్వుతుంది, ఇది గాండ్రిస్తే అది కూడా గాండ్రిస్తుంది, ఇది కూడా చేతులు ఇటు అంటే అది కూడా చేతులు అలా ఇలా అంటూ ఉంటుంది. కాబట్టి ఈ సింహం ఏమనుకుంటుంది, రియల్ గానే అక్కడ ఇంకొక సింహం ఉంది అనుకుని లోపలికి దూకేస్తుంది, దూకి చనిపోతుంది. సో ఈ సేమ్ పంచతంత్ర స్టోరీ నుంచి మనం వాట్ వీ కెన్ గెట్ అంటే, వాటర్ విల్ బి యాక్టింగ్ లైక్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, అవర్ ఇమేజెస్ కెన్ బి సీన్ ఆన్ వాటర్. అలాగా ఆన్ ఏ స్మూత్ వుడెన్ బోర్డ్. ఇక్కడ సో ఈ యాక్టివిటీ మీకు అర్థమైంటుంది అనుకుంటా. ఫిక్స్ ఏ ప్లేన్ స్ట్రిప్ వర్టికలీ ఆన్ ద చార్ట్ పేపర్. నౌ డైరెక్ట్ ద బీమ్ ఆఫ్ లైట్ ఆన్ మిర్రర్ ఫ్రమ్ ద టార్చ్ విత్ స్లిట్స్. సో ఈ టార్చ్కి బ్లాక్ పేపర్ అంటించిన తర్వాత దానికి కొన్ని స్లిట్స్, కొన్ని గ్యాప్స్ అనేది పెట్టాలి. 3 గ్యాప్స్ పెట్టిన తర్వాత లైట్ని పాస్ చేస్తే అది డైరెక్ట్గా వెళ్ళి మిర్రర్ మీద టచ్ అవుతుంది. ప్లేస్ ద టార్చ్ ఇన్ సచ్ ఎ వే దట్ లైట్ ఈజ్ సీన్ అలాంగ్ ద చార్ట్ పేపర్. మనం టార్చ్ లైట్ ఎలా పెట్టాలి, కింద అరేంజ్ చేసిన చార్ట్ పేపర్ మీద లైట్ పడే విధంగా మనం టార్చ్ లైట్ ని అరేంజ్ చేయాలి. అందుకే కదండి మనకు లైట్ డైరెక్షన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నౌ అడ్జస్ట్ ఇట్స్ పొజిషన్ సో దట్ ద లైట్ ఫ్రమ్ ద టార్చ్ స్ట్రైక్స్ ది ప్లేన్ మిర్రర్ అట్ అన్ యాంగిల్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ టార్చ్ నుంచి వచ్చే లైట్ ఒక పాత్ లాగా, ఒక బీమ్ లాగా ట్రావెల్ అయ్యి అది చార్ట్ పేపర్ మీద దాని గుండా వెళ్ళి మిర్రర్ మీద క్యాస్ట్ అవుతుంది, మిర్రర్ మీద పడుతుంది. పడిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుందండి, ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది. డస్ ద మిర్రర్ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ లైట్ దట్ ఫాల్స్ ఆన్ ఇట్? సో మిర్రర్ అనేది లైట్ డైరెక్షన్ చేంజ్ చేసిందంటే ఎస్ ఆఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ చేంజ్డ్ ద డైరెక్షన్ ఆఫ్ లైట్. నౌ మూవ్ ద టార్చ్ లైట్ స్లైట్లీ టు ద ఎదర్ సైడ్. డూ యూ ఫైండ్ ఎనీ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ లైట్? ఇప్పుడు ఏం చేస్తారు, ఆ టార్చ్ లైట్ని స్లైట్గా ఇలా తిప్పండి. మేబీ ఈ డైరెక్షన్ కన్నా తిప్పండి, లేదా ఈ డైరెక్షన్ కన్నా తిప్పండి. మీకు డైరెక్షన్ ఆఫ్ లైట్ అనేది చేంజ్ అవుతుందంటే ఎస్ అఫ్ కోర్స్ మళ్ళీ కూడా రిఫ్లెక్షన్ యాంగిల్ లేదా రిఫ్లెక్టెడ్ రేస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనం ఏ డైరెక్షన్లో పెడితే వేరే డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. మనం సోర్స్ డైరెక్షన్ తిప్పాము అంటే ఆ ఇమేజ్ డైరెక్షన్, రిఫ్లెక్షన్ డైరెక్షన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. గైస్ గుర్తుపెట్టుకోండి, లైట్ ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని మనం సోర్స్ అంటామండి. సోర్స్ గుర్తుపెట్టుకోండి. సో ద సోర్స్ ఈజ్ అ ప్లేస్ వేర్ లైట్ ఈజ్ ఎమిటింగ్, లైట్ ఈజ్ జనరేటింగ్, లైట్ ఈజ్ ఆబ్టైన్డ్. అండ్ ఇదేంటండి, దిస్ ఈజ్ మిర్రర్. సోర్స్ నుంచి మనకి ఏమొస్తుంది, లైట్ వస్తుంది. ఆ లైట్ అనేది మిర్రర్ మీద పడిన తర్వాత ఏమవుతుందండి, ఆ లైట్ యొక్క డైరెక్షన్ అన్నది చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీరు సోర్స్ డైరెక్షన్ చేంజ్ చేస్తే రిఫ్లెక్షన్ డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో source direction either this side or this side, reflected lights may be this side or may be this side. So depending upon the source, reflection will be there అన్నది గుర్తుపెట్టుకోవాలి. Look into the mirror along the direction of the reflected light. So do you see the slits in the mirror? This is images of the slits. సో మనం ఇలా తిప్పాము అనుకోండి, ఏమవుతుంది, ఈ టార్చ్ లైట్ డైరెక్ట్గా మిర్రర్లో కనిపిస్తూ ఉంటుంది, ఈ స్లిట్స్ కనిపిస్తూ ఉంటుంది, అండ్ ఈ పేపర్ కనిపిస్తుంటుంది. ఎందుకంటే
లైట్ అనేది ఇలాగే ట్రావెల్ అయ్యి అగైన్ ఇలాగే బ్యాక్ అవుతూ ఉంటుంది కాబట్టి దిస్ యాక్టివిటీ షోస్ హౌ లైట్ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ఏ ప్లేన్ మిర్రర్. సో ఈ టోటల్ యాక్టివిటీ దేని గురించి చెప్తుంది అంటే ఒక మిర్రర్ గురించి, ఒక రిఫ్లెక్షన్ గురించి. సో హౌ మిర్రర్స్ విల్ చేంజ్ ది డైరెక్షన్ అండ్ వాట్ ఈస్ మెన్ బై రిఫ్లెక్షన్ అనే కాన్సెప్ట్ ఈ యాక్టివిటీ నుంచి నేర్చుకోవచ్చు. మిర్రర్ అంటే ఏంటండి? ఇట్ ఈస్ అ స్మూత్ సర్ఫేస్, షైనింగ్ సర్ఫేస్ విచ్ విల్ బి రిఫ్లెక్టింగ్ ద లైట్. రిఫ్లెక్షన్ అంటే ఏంటి? వెన్ లైట్ ఈస్ ట్రావెలింగ్ along a straight line, after touching the mirror it will change its direction. So the change in the direction is nothing but reflection. మీ 7th క్లాస్ కి ఆ డెఫినేషన్ చాలు. బట్ రిఫ్లెక్షన్ అంటే వేరే డెఫినేషన్ ఉంది, దాన్ని మనం 8th క్లాస్లో లేకపోతే 10th క్లాస్లో నేర్చుకుందాం రిఫ్లెక్షన్ అంటే ఏంటి అని డైరెక్ట్ డెఫినేషన్. ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లైట్ అనేది మిర్రర్ని టచ్ చేస్తే తన డైరెక్షన్ చేంజ్ అయిపోతుంది, లైట్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఆ డైరెక్షన్ చేంజ్నే మనం రిఫ్లెక్షన్ అంటాం. సో let us play around with the images formed in the mirror and know little more about them. So images form అవుతుంది కదా, దాని గురించి ఇంకొద్దిగా ఎక్కువ. Handle the lighted candle with care. It is better if the activity is performed in the presence of teacher or an elder person. సో ఈ యాక్టివిటీ చేయడానికి మనకు ఒక క్యాండిల్ కావాలి, క్యాండిల్ని మనం వెలిగించాలి, క్యాండిల్ నుంచి స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫైర్ వస్తూ ఉంటుంది కాబట్టి అండ్ వ్యాక్స్ దాని నుంచి కారుతూ ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, మన చేతులు కాలకుండా వీ హ్యావ్ టు టేక్ కేర్. కాబట్టి టీచర్ ప్రెజెన్స్లోను మీ పేరెంట్స్ ప్రెజెన్స్లో ఈ యాక్టివిటీ చేయండి. Place a lighted candle in front of plane mirror. Try to see the flame of the candle in the mirror. సో ఏం చేయాలి? ఇక్కడ ఒక క్యాండిల్ తీసుకుని ఆ క్యాండిల్ని వెలిగించి ముందర ఒక ప్లేన్ మిర్రర్ పెట్టి ఈ ప్లేన్ మిర్రర్లో క్యాండిల్ని చూడడానికి ట్రై చేయండి. ఇట్ అపియర్స్ హ్యాస్ ఇఫ్ అ సిమిలర్ క్యాండిల్ ఇస్ ప్లేస్డ్ బిహైండ్ ద మిర్రర్. సో ఎలా కనిపిస్తుందండి? ఈ క్యాండిల్ ఎలాగైతే ఉందో లోపల కనిపించే క్యాండిల్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. దాని సైజ్ అలాగే ఉంటుంది, దాని షేప్ అలాగే ఉంటుంది, దాని కలర్ రైట్, దాని కలర్ అలాగే ఉంటుంది, దాని హైట్ అలాగే ఉంటుంది, దాని విడ్త్, దాని బేస్ అండ్ ఎవ్రీథింగ్ ఎగ్జాక్ట్ సిమిలర్గా ఉంటుందండి. ఎలా కనిపిస్తుందంటే ఈ సర్ఫేస్ ఈ మిర్రర్ లోపల ఇంకొక సేమ్ క్యాండిల్ పెట్టామా అంటే సిమిలర్ క్యాండిల్ని ఇంకొకటి పెట్టామా అన్నట్టు ఉంటుంది. ద క్యాండిల్ విచ్ అపియర్స్ బిహైండ్ ద మిర్రర్ ఈజ్ ద ఇమేజ్. మనకు మిర్రర్ లోపల కనిపించే దాన్ని మనం ఇమేజ్ అనాలండి. ఇమేజ్ అంటే ఇట్ ఈస్ అ డూప్లికేట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్యాండిల్ ఫార్మ్డ్ బై ద మిర్రర్. ద క్యాండిల్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద ఆబ్జెక్ట్. ఈ క్యాండిల్ని మాత్రమే ఏమంటాం? ఆబ్జెక్ట్ అంటాం. అంటే ఆబ్జెక్ట్ని మనం టచ్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ని మనం ఫీల్ అవ్వచ్చు. రైట్, వీ కెన్ టచ్ ద క్యాండిల్, వీ కెన్ ఫీల్ ద క్యాండిల్, ఆ ప్రెజెన్స్ని మనం చూడొచ్చు. కాకపోతే డూప్లికేట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ ఇమేజ్ దట్ వీ కెనాట్ టచ్, వీ కెనాట్ ఫీల్, జస్ట్ ఓన్లీ వీ కెన్ సీ ద ఇమేజ్. ఇమేజ్ని మాత్రం మనం చూడగలం అంతే, మనం ఇమేజ్ని టచ్ చేయలేము. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇమేజ్ అండ్ ఆబ్జెక్ట్. బాగా గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ ఆబ్జెక్ట్ అంటాం, డూప్లికేట్ని ఇమేజ్ అంటామండి. మీ 7th స్టాండర్డ్కి అది చాలు. బోజో నోటీస్డ్ ఇన్ హిస్ నోట్బుక్, ఈజ్ ఇట్ నాట్ సర్ప్రైజింగ్ దట్ మై ఇమేజ్ ఈజ్ ఆఫ్ ద సేమ్ సైజ్ యాజ్ మీ వెదర్ ద మిర్రర్ ఈజ్ స్మాల్ ఆర్ లార్జ్. సో ఇక్కడ ఏం చేశాడు? మిర్రర్ చిన్నది తీసుకున్నా, మిర్రర్ పెద్దది తీసుకున్నా. ఇప్పుడు చూడండి, అదొక డౌట్ రావచ్చు. నేను చిన్న మిర్రర్ తీసుకుంటాను, నా ఫేస్ చిన్నదిగా కనిపిస్తుంది, నేను పెద్ద మిర్రర్ తీసుకుంటాను, నా ఫేస్ పెద్దదిగా కనిపిస్తుంది. అలాంటి అపోహలు ఉంటే ఖచ్చితంగా దాన్ని రబ్ చేయండి మీ మైండ్ నుండి. మిర్రర్ సైజ్ ఏది ఉన్నా కూడా ఇమేజ్ సైజ్ సిమిలర్గానే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు చిన్న అద్దంలో మీ ఫేస్ చూసుకున్నా, పెద్ద అద్దంలో మీ ఫేస్ చూసుకున్నా, మీ ఫేస్ ఎంత సైజ్ ఉంటుందో ఆ మిర్రర్లో కూడా అంతే సైజ్ ఉంటుంది. వాజ్ ద ఇమేజ్ అప్రైట్ ఇన్ ఈచ్ కేస్? అప్రైట్, ఇన్వర్టెడ్ అవంతా చూడాలి. అప్రైట్ అంటే ఇది ఇలాగే ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్ ఇలాగ ఉంటుంది అండ్ ఫ్లేమ్ మనకి ఇక్కడ వస్తూ ఉంటుంది కదండి, ఇలా స్ట్రైట్గానే ఉంటుంది, దాన్ని మనం అప్రైట్ అంటాం. అదే క్యాండిల్ అన్నది ఇలాగుండి దాని ఫ్లేమ్ ఇలా ఉందనుకోండి, దాన్ని మనం ఇన్వర్టెడ్ అంటామండి. నెక్స్ట్, సచ్ అన్ ఇమేజ్ ఈస్ ఎరెక్ట్. ఇలాంటి ఇమేజెస్ అన్ని కూడా మనం ఎరెక్ట్ అంటాం. ఎరెక్ట్ అంటే స్ట్రైట్ గానే ఉంది, యాజ్ యూజువల్ గా ఉంది, హెడ్ పైనే ఉంటుంది, లెగ్స్ కిందే ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, దీని ఫ్లేమ్ పైన ఉంది. సింపుల్ గా చెప్పాలంటే దీని హెడ్ ఆఫ్ ద క్యాండిల్ అనొచ్చు, ఇది బేస్ ఆఫ్ ద క్యాండిల్. ఈ ఇమేజ్ చూస్తే హెడ్ ఆఫ్ ద క్యాండిల్ పైనే ఉంది, బేస్ ఆఫ్ ద క్యాండిల్ కిందే ఉంది. సో ఆల్ ఇమేజెస్ ఆర్ ఎరెక్ట్. ఇది ఒక వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. An image formed by the plane mirror is erect and same size of the object. సో ప్లేన్ మిర్రర్ లో మనకు కనిపించే ఇమేజెస్ అన్నీ కూడా
ఎరెక్ట్గా ఉంటుంది, అంటే స్ట్రైట్గానే ఉంటుంది అండ్ సైజ్ కూడా సేమ్గానే ఉంటుంది. ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నట్టు దాని సైజు, షేపు, కలరు, హైటు అన్నీ కూడా సిమిలర్గానే ఉంటుంది. అది ఇంకొక పాయింట్ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ప్లేన్ మిర్రర్స్ గురించి మాట్లాడుతున్నాం. ప్లేన్ మిర్రర్స్లో ఇమేజెస్ ఎప్పుడు కూడా ఎరెక్ట్గా ఉంటుంది, రైట్? ఇమేజెస్ ఎప్పుడు ఎరెక్ట్ ఉంటుంది అండ్ ఇమేజెస్ ఎప్పుడు కూడా సేమ్ సైజ్ ఉంటుంది. నౌ ప్లేస్ ద వర్టికల్ స్క్రీన్ బిహైండ్ ద మిర్రర్. ట్రై టు ఆబ్టైన్ ద ఇమేజ్ ఆఫ్ ద క్యాండిల్ ఆన్ ద స్క్రీన్. కెన్ యూ గెట్ ద ఇమేజ్ ఆన్ ద స్క్రీన్? ఇప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ మీరు క్యాండిల్ పెట్టారు అండ్ క్యాండిల్ ముందర మిర్రర్ పెట్టారు. ఈ క్యాండిల్ వెనకాల ఇంకొక కార్డ్బోర్డ్ లాంటిది ఒకటి పెట్టండి. దాని మీద ఈ ఇమేజ్, ఐ మీన్ క్యాండిల్స్ ఇమేజ్ ఈ కార్డ్బోర్డ్ మీద పడుతుందా అని అడుగుతున్నారు. సో పడుతుందా అని మీకు అనిపిస్తే జస్ట్ కమెంట్స్లో ఆన్సర్ చేయండి. సో పడుతుందా లేదా? నెక్స్ట్, you will find that image of the candle cannot be obtained on the screen in either case. సో ఆన్సర్ ఆల్రెడీ ఏంటండి? చూడండి, ఇక్కడ లెటస్ ప్లేస్ వన్ క్యాండిల్. ఈ క్యాండిల్ నుంచి ఇక్కడ ఒక మిర్రర్ పెడదాం. ఇది మిర్రర్ అండి. అండ్ వాడేమన్నాడు? ఇక్కడ ఒక స్క్రీన్ పెట్టండి అన్నాడు. స్క్రీన్, రైట్? సో నౌ ప్లేస్ ద స్క్రీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. కెన్ యూ గెట్ ద ఇమేజ్ ఆన్ ద స్క్రీన్? సో బ్యాక్ సైడ్ ఆఫ్ ద క్యాండిల్ అన్నా పెట్టండి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ ఇక్కడ కూడా మీరు ఒక స్క్రీన్ పెట్టండి, స్క్రీన్. సో ఈ స్క్రీన్ మీద క్యాండిల్ ఇమేజ్ అన్నది మనకు కనిపిస్తుందా? కనిపించదు. నో, వీ కెనాట్ సీ, రైట్? సో ఒకవేళ కార్డ్బోర్డ్, వైట్ కార్డ్బోర్డ్ ఇక్కడ పెట్టండి, మీకేమైనా కనిపిస్తుందా? ఈ కేసులో ఆన్సర్ ఏమై ఉంటుంది అనేది కమెంట్స్ చేయండి. వాట్ అబౌట్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఇమేజ్ ఫ్రమ్ ద మిర్రర్? ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే, ఇది మిర్రర్ కదండి, మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ ఉంది, మిర్రర్ నుంచి ఇమేజ్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది అని అడిగాడు. సో ఇక్కడ చూడండి, ఇది ఒక మిర్రర్ తీసుకుని మీరు ఒక క్యాండిల్ పెట్టారు అంటే మనకు క్యాండిల్ ఇక్కడ లోపల ఫామ్ అవుతుంది, రైట్? ఇక్కడ వన్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, మిర్రర్ నుంచి ఇమేజ్కి ఎంత డిస్టెన్స్ ఉంటుందో మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్కి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. డిస్టెన్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్. అది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇన్ కేస్ ఆఫ్ ప్లేన్ మిర్రర్. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ ఒకటే ఉంటుందండి. Take a chessboard. If a chessboard is not available, draw on a chart paper 64 8x8 squares of equal sizes. ఒక చెస్ బోర్డ్ తీసుకోండి, లేకపోతే ఒక కార్డ్బోర్డ్ మీద 8x8 చెస్ బోర్డ్ లాగా డయాగ్రామ్ డ్రా చేసుకోండి. కలర్స్ వేయండి, వైట్ అండ్ బ్లాక్. డ్రా అ థిక్ లైన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పేపర్. సో మిడిల్ ఆఫ్ ద పేపర్లో ఒక థిక్ లైన్ ఒకటి డ్రా చేయండి. ఫిక్స్ అ ప్లేన్ మిర్రర్ వర్టికలీ ఆన్ ద లైన్. ప్లేస్ any small object such as pencil sharpener at the boundary of the third square counting from the mirror. సో ఇక్కడ మిర్రర్ ఏదైనా ఒక లైన్ డ్రా చేసుకుని ఇక్కడ మిర్రర్ పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి థర్డ్ బాక్స్ 1 2 3, ఇది థర్డ్ బాక్స్ కదండి, ఈ థర్డ్ బాక్స్ దగ్గర ఒక షార్ప్నరో, ఒక ఎరేజరో, లేకపోతే ఒక చిన్న పెన్సిల్ సంథింగ్ అలాంటిది పెట్టండి. పెట్టిన తర్వాత కౌంటింగ్ ఫ్రమ్ ద మిర్రర్, నోట్ ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్. ఇప్పుడు మిర్రర్ లోపల మనకు ఇమేజ్ కనిపిస్తుంది కదండి, ఆ ఇమేజ్ యొక్క పొజిషన్ని మీరు నోట్ చేసుకోండి. నౌ షిఫ్ట్ ద ఆబ్జెక్ట్ టు ద బౌండరీ ఆఫ్ ద ఫోర్త్ స్క్వేర్. సో ఇప్పుడు థర్డ్ స్క్వేర్ మీద పెట్టాం, ఇప్పుడు ఇది ఫోర్త్ స్క్వేర్, ఈ ఫోర్త్ స్క్వేర్ మీద ఎరేజర్ పెట్టండి. పెట్టిన తర్వాత అగైన్ నోట్ ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్. చూడండి, మనం ఏదైతే మిర్రర్ ముందర పెడుతున్నామో దాన్ని ఆబ్జెక్ట్ అంటాం, అండ్ మిర్రర్లో ఏదైతే పడుతుందో దాన్ని మనం ఇమేజ్ అంటున్నాం. సో ఇక్కడ వాడు ఏమన్నాడు, ఒక చార్ట్ చెస్ బోర్డ్ తీసుకుని అందులో స్క్వేర్స్ ఉంటాయి కాబట్టి దాని ముందర ఒక మిర్రర్ పెట్టి ఫస్ట్ షార్ప్నర్ కానీ, పెన్సిల్ కానీ, పెన్ కానీ, ఎరేజర్ కానీ థర్డ్ స్క్వేర్, మిర్రర్ నుంచి థర్డ్ 1 2 3 అని కౌంట్ చేసి ఆ థర్డ్ స్క్వేర్లో ఒక చిన్న ఆబ్జెక్ట్ పెట్టండి. ఇమేజ్ ఎక్కడ పడుతుందో అనేది నోట్ చేసుకోండి. తర్వాత ఏం చేస్తారు, థర్డ్ నుంచి ఫోర్త్ దగ్గరికి షిఫ్ట్ చేయండి. షిఫ్ట్ చేసిన తర్వాత ఇమేజ్ ఎక్కడ పడుతుందో చూసుకోండి. అగైన్ నోట్ ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్. డిడ్ యూ ఫైండ్ ఎనీ రిలేషన్ బిట్వీన్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఇమేజ్ ఫ్రమ్ ద మిర్రర్ అండ్ దట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్? సో అలా పెట్టిన తర్వాత మీకు ఏమైనా రిలేషన్షిప్ కనిపిస్తుందా అంటే డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ దట్ ఇమేజ్ ఈజ్ అట్ ద సేమ్ డిస్టెన్స్ బిహైండ్ ద మిర్రర్ యాజ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్టు, ఒకవేళ ఇది మిర్రర్ అనుకుంటే ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఉంటే అండ్ ఇది ఇమేజ్ అయితే
సో దిస్ ఈజ్ మిర్రర్ అండ్ దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, దిస్ ఈజ్ ఇమేజ్. ఇక్కడ మనం ఏం డిస్కస్ చేసుకోవచ్చు, ఆబ్జెక్ట్ నుంచి మిర్రర్కి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ 20 సెంటీమీటర్, ఖచ్చితంగా ఈ ఇమేజ్ నుంచి మిర్రర్కి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది, 20 సెంటీమీటర్. మీరు ఒక మిర్రర్ తీసుకుని మిర్రర్లో మీ ఫేస్ చూసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు లోపల కూడా మీ ఫేస్ కనిపిస్తుంది. అండ్ మిర్రర్ నుంచి మీ ఫేస్కి ఎంతైతే డిస్టెన్స్ ఉందో, మిర్రర్ నుంచి మీ ఫేస్కి ఎంత డిస్టెన్స్ ఉందో, లోపల మీ ఫేస్ నుంచి మిర్రర్ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుందండి. రైట్. సో ఫ్రమ్ దిస్ 2 పాయింట్స్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ కేస్ ఆఫ్ ప్లేన్ మిర్రర్. మనం ప్లేన్ మిర్రర్ తీసుకుంటే 2 points. Number 1, size of the object is equal to size of the image. Second point, distance of the object from the mirror is equal to same distance of the image. So distances equal ga untai, shape sizes equal ga untundi. Now verify this by placing the object anywhere on the చార్ట్ పేపర్. సో అలా 3rd ప్లేస్ 4th ప్లేస్ కాకుండా ఒక 8th ప్లేస్లో పెట్టండి, 7th ప్లేస్లో పెట్టండి, 6th ప్లేస్లో పెట్టండి, సంథింగ్ అలాగ ప్లేసెస్ పెట్టి ఇమేజెస్ చూస్తే కూడా మనకు డిస్టెన్సెస్ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ 2 పాయింట్స్ అనేది సో ఇంపార్టెంట్ గైస్. ప్లేన్ మిర్రర్లో ఆబ్జెక్ట్ సైజ్, ఇమేజ్ సైజ్ ఒకటే ఉంటుంది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ కూడా ఒకటే ఉంటుంది. దోస్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ప్లేన్ మిర్రర్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లేన్ మిర్రర్ అని చెప్పొచ్చు. మన నెక్స్ట్ వీడియోలో రైట్ ఆర్ లెఫ్ట్, సో రైట్ కి లెఫ్ట్ గా కనిపిస్తుంది, లెఫ్ట్ రైట్ గా కనిపిస్తుంది, ఎందుకు అన్నది ఒక కాన్సెప్ట్, వెరీ స్మాల్ కాన్సెప్ట్, చాలా తక్కువ టైంలో కవర్ చేయొచ్చు. అండ్ 4th వీడియోలో ప్లేయింగ్ విత్ స్పెరికల్ మిర్రర్, స్పెరికల్ మిర్రర్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ మిర్రర్ అంటే ఏంటి చూద్దాం. అండ్ దెన్ సో దిస్ మైట్ బి సమ్ వాట్ బిగ్ టాపిక్, ఈ వీడియో లెంత్ కొద్దిగా ఎక్కువ అవ్వచ్చు. అండ్ 5th టాపిక్ కొద్దిగా చిన్నదే అండ్ 6th టాపిక్ చిన్నది. సో విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. సో ఫస్ట్ వీడియో చూడండి, సెకండ్ వీడియో చూడండి, చూసిన తర్వాత లెట్ us see 3rd వీడియో. సో టిల్ దెన్, bye guys, have a nice day.